గడిచిన 10 రోజుల క్రితం నాగాపురంలో పెదపార్పూడి మండలం నాగాపురంలో ఒక 10 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మేరుగు నాగార్జున గారు అట్లాగే పెడన రాము గారు ఉప్పాల రాము గారు చక్రవర్తి గారు పెనలూరు సమ చక్రవర్తి గారు సింహాద్రి రమేష్ గారు అట్లాగే నేను కైలే అనిల్ గారి నాయకత్వంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితుల యొక్క సమస్యని వాస్తవాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి నా గ్రామంలోకి వెళ్ళటం జరిగింది. గ్రామ సభ పెట్టడం జరిగింది. ఆ గ్రామ సభలో ఆ గ్రామ పెద్ద అయినటువంటి ఈ సమస్య మీద పోరాడుతున్నటువంటి సభ్యుల్లో ప్రేమయ్య గారు మిగతా అందరూ కలిసి అసలు వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, తహసీల్దారు పోలీసు ఎస్ఐ సిఐ ఏ రకంగా వాళ్ళని అంటే దళితులు పేదోళ్ళు అనేటువంటి చులకన భావంతో న్యాయస్థానాలు వారి పక్షాన ఉన్నప్పటికి కూడా ధర్మం ప్రభుత్వం వారి పక్షాన ఉండాల్సిన బాధ్యత ఉన్నప్పటికి కూడా కానీ వీళ్ళని బూతులు తీడతాం పోలీసులు. ఎరా నా కొడకల్లారా, మీరేమైనా కష్టపడి సంపాదించారేంట్రా, తేరగా గవర్నమెంట్ పంచిపెట్టిందే కదా చచ్చిపోతున్నారు, వాళ్ళు డబ్బులు ఎట్టు కొనుక్కున్నారా అని చెప్పి పోలీసు భాష మాట్లాడటం. అంటే 2025 ఇది. ఇంత నాగరిక కాలంలో 2025వ సంవత్సరంకి వచ్చిన తర్వాత పామరు సిఐ అలాగే పెదపార్పూడి ఎస్ఐ వీళ్ళు ఈ రకంగా వాళ్ళని మాట్లాడటం. అంటే మాతో ఎందుకు మాట్లాడతారు, మాతో మాట్లాడితే వేరుగా ఉంటుంది. వాళ్ళని మాట్లాడితే అప్పుడు ఏం జరుగుతుందా అని వెళ్ళి చూస్తే గుడివాడ సబ్ కోర్టు కలెక్టరేట్లో ఉన్నటువంటి దావా ఆ సరిహద్దులు వేరు, ఆ పొలం వేరు. దాన్ని 1993లోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయటం జరిగింది. రెవెన్యూ వారు కూడా ఈపీ ఫైల్ చేశారు. రెవెన్యూ వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు దాన్ని అప్పచెప్పేయడం జరిగింది. దరిమిలా మళ్ళీ దానికి ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఇంకొక 10 ఎకరాలకు కూడా దాన్ని మళ్ళీ ఒక సూట్ వేస్తే ఆ సూటు వీగిపోవడం జరిగింది. గ్రామస్తులకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. తర్వాత 2024వ సంవత్సరంలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అండదండలు చూసుకుని మ్యాచ్ ఫిక్సింగ్గా రెవెన్యూ అంటే కింద స్థానిక ఎంఆర్ఓ పోలీసులు వీళ్ళందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మళ్ళీ ఒక తప్పుడు రిట్ పిటిషన్ హైకోర్టుని కూడా మిస్లీడ్ చేస్తూ ఓ తప్పుడు రిట్ పిటిషన్ని వేసి దాంట్లో ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. దరిమిలా వెంటనే వీరు డివిజన్ బెంచ్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్ మీద వీళ్ళందరూ అప్పీల్కి కూడా వెళ్ళారు. ఆ అప్పీల్లో కూడా వీళ్ళకి ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. దాన్ని పక్కన పడేసి పోలీసులు మరీ ప్రత్యేకించి బాగా అంటే లాఠీ బలాన్ని చూపించి కాకి బలాన్ని చూపించి వీళ్ళు 40-50 ఏళ్లుగా అనుభవిస్తున్నటువంటి వీళ్ళ భూమి పెత్తందారులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేయటం. ఇవాళ ఉన్న సమాజంలో ఇంత చైతన్యం వచ్చినటువంటి ఈ మన భారతదేశంలో ఇలా ప్రవర్తించడం అనేది దుర్మార్గం. కలెక్టర్ గారికి వాళ్ళు వచ్చి అందరం కూడా వాస్తవాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. కోర్టు తీర్పుల్ని వాస్తవాలని కూడా వారికి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఏ పరిస్థితిలో నాకు ఇప్పటికే నేను దాని మీద విచారణ చేపట్టాను, నేను చూసుకున్నాను. ఖచ్చితంగా న్యాయం వీళ్ళ పక్కనే ఉంది. ప్రభుత్వం జిల్లా కలెక్టర్గా నేను వీళ్ళకి అండగా ఉంటాను. ఖచ్చితంగా ఆర్డీఓ గారు శబరిమల వెళ్ళారు. రాగానే రేపు సోమ మంగళవారంలోకి పూర్తిగా వీళ్ళకున్న అడ్డంకులు వీళ్ళ చికాకులు పోలీసు ఎవడయ్యా ఇట్లా చేయటానికి అని వీళ్ళకి ధైర్యం చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి, మంగళవారం లోపు మీకు న్యాయం జరుగుద్ది, మీ భూములోంచి తొలగాల్సిన పని లేదు, మీ హక్కుల్ని కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు నేను తీసుకుంటానని చెప్పి వారు కలెక్టర్ గారు బాలాజీ గారు వీళ్ళందరూ కూడా ఈ 21 మంది కుటుంబాలకి ధైర్యం చెప్పి పంపించారు. జిల్లా కలెక్టర్ గారికి కూడా వాస్తవాలు తెలుసుకుని ఓపిక్గా వీళ్ళ బాధ అంతా విని పేదవాడి బాధను అర్థం చేసుకుని వీళ్ళకి ధైర్యం చెప్పినందుకు వాళ్ళకి అండగా నేను నిలబడతాను, మీ ఆస్తిని నేను కాపాడుతాను, మీ హక్కుల్ని కాపాడుతానని ధైర్యం చెప్పినందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.